OnePlus 11R OnePlus అప్డేట్స్ మీద అప్డేట్స్ అయితే రిలీజ్ చేసేస్తుంది. 10 days బ్యాకే మనకు ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేశారు అండ్ ఇప్పుడు కరెక్ట్ గా 10 days అవుతుంది ఆ అప్డేట్ నా మొబైల్ కి వచ్చి. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త అప్డేట్ అయితే రిలీజ్ చేసింది. ఈ అప్డేట్ ఫైల్ సైజ్ వచ్చేసి 1.23 GB అయితే ఉంది అండ్ ఈ అప్డేట్ వర్షన్ వచ్చేసి 14.0.0810EX01 అన్నమాట. ఈ అప్డేట్ ని ఇంక్లూడింగ్ December 2024 సెక్యూరిటీ ప్యాచ్ అయితే రిలీజ్ చేశారు. ఈ అప్డేట్ ని ఆల్రెడీ నేను నా మొబైల్లో ఇన్స్టాల్ చేసి 24 hours అయితే అయిపోయింది. ఇప్పటివరకు ఎలాంటి ఇష్యూస్ అయితే నేనేం నోటీస్ చేయలేదు. గ్రీన్ లైన్ ఇష్యూస్ కానీ స్క్రీన్ ఫ్లిక్కరింగ్స్ కానీ నేనేం నోటీస్ చేయలేదు. మీరు స్క్రీన్ పైన చూసేది స్క్రీన్ రికార్డింగ్ అనమాట. ఆల్రెడీ నేను ముందే రికార్డ్ చేసి పెట్టాను అనమాట. అండ్ ఈ అప్డేట్ తర్వాతనే మనకి Android 15 కి సంబంధించిన ఓపెన్ బీటా ప్రోగ్రామ్ అయితే రిలీజ్ చేస్తారు. నేను యాక్చువల్గా ఇంతకు ముందు వచ్చిన అప్డేట్ తర్వాతనే ఓపెన్ బీటా ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తారు అనుకున్నా. కాకపోతే వీళ్ళు మళ్ళీ ఇంకో కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఈ మధ్య OnePlus నెలకి 2 అప్డేట్లు అయితే రిలీజ్ చేస్తుంది. అండ్ ఈ అప్డేట్ లో వచ్చిన చేంజెస్ గురించి మాట్లాడుకుంటే మై ఫైల్స్ యాప్ లో మనం ఏమైనా డిలీట్ చేసాం అనుకోండి, అవి డిలీట్ చేస్తే రీసెంట్లీ డిలీటెడ్ లోకి వెళ్తాయి కదా. ఆ రీసెంట్లీ డిలీటెడ్ లో ఉన్న ఫైల్స్ ని డిలీట్ చేయాలంటే మనకి ప్రైవసీ పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. ప్రైవసీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే రీసెంట్లీ డిలీటెడ్ ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ ని డిలీట్ చేయడానికి అవుతుంది. ఇదో కొత్త ఫీచర్ అయితే యాడ్ చేశారు. అండ్ కొంతమంది మోడ్ యాప్స్ వాడుతూ ఉంటారు కదా, మోడెడ్ యాప్స్ మొబైల్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. సో ఆ యాప్స్ సరిగా వర్క్ అవ్వట్లేదు అనమాట. నేను వీడియో ఎడిటింగ్ కొన్ని మోడ్ యాప్స్ అయితే యూజ్ చేస్తాను అనమాట. ఈ అప్డేట్ చేసిన తర్వాత ఆ మోడ్ యాప్స్ ఏవి కూడా సరిగా పనిచేయట్లేదు. సో ఇవి ఈ అప్డేట్ చేసిన తర్వాత వచ్చిన చేంజెస్ అనమాట. అండ్ ఇంకా ఈ అప్డేట్ చేసిన తర్వాత యానిమేషన్స్ లో ఏమైనా చేంజ్ ఉందా బ్రో అంటే యానిమేషన్స్ లో ఏం చేంజెస్ లేవు, యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి అనమాట. అండ్ ఇంకా వేరే ఏ ఫీచర్స్ కూడా లేవు, నేను చెక్ చేశాను. ఇంకా ఫైనల్ గా ఈ అప్డేట్ సేఫా కాదా బ్రో అని అంటే ఖచ్చితంగా సేఫే అని చెప్పొచ్చు. నేను యూజ్ చేస్తాను 24 hours వరకు, నాకు ఇలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ ఇంకా 2 days అయితే యూజ్ చేస్తాను. 2 days యూజ్ చేసిన తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే స్క్రీన్ ఫ్లిక్కరింగ్స్ కానీ గ్రీన్ లైన్ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉన్నాయా అనేది మీకు కమెంట్ బాక్స్లో అయితే పిన్ చేసి పెడతాను. ఎవరైనా ఈ అప్డేట్ చేయకపోతే కమెంట్ బాక్స్ చెక్ చేసుకొని మీరైతే అప్డేట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే ఈ అప్డేట్లో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవన్నమాట, మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎవరైతే OnePlus 11R యూజ్ చేస్తున్నారో అప్డేట్ సెక్షన్లో ఈ అప్డేట్ అయితే ఉంటుంది, మీరు చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ OnePlus 11Rకి వచ్చిన 14.0.0810EX01 అప్డేట్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.